1954 జనవరి 2 భారతరత్నను స్థాపించిన రోజు. నేటికి ఈ ప్రతిష్టాత్మక అత్యున్నత పురస్కారాన్ని ప్రారంభించి 71 సంవత్సరాలు. దేశానికి అత్యుత్తమ సేవలనందించిన వివిధ రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులకు భారతరత్న పురస్కారాన్ని అందిస్తారు. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దీనిని ప్రారంభించారు. కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో విశేష కృషి చేసిన వారికి ప్రాధాన్యమిస్తారు. ఈ పురస్కారం పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది. పురస్కారానికి అర్హులైన జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు. అర్హులకు రాష్ట్రపతి చేతుల మీదుగానే పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. 1954లో పథకం ముఖభాగంలో సూర్యుడి ముద్ర, కింది భాగంలో వెండితో దేవనాగరి లిపిలో భారతరత్న అని రాసి ఉండేది. ఏడాది తర్వాత భారతరత్న పథకం రూపురేఖలని మార్చారు. 59 మిల్లీమీటర్ల పొడవు ఉన్న రావి ఆకుపై ప్లాటినం చిత్రం ఉంటుంది. మధ్యలో సూర్యుడి ముద్ర, భారతరత్న అని రాసి ఉంటుంది. వెనక భాగంలో భారత జాతీయ చిహ్నం సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. 1957 ముందు వరకు వెండితో ఈ పథకాన్ని తయారు చేశారు. 1957 నుంచి కాంస్యంతో పథకాలను తయారు చేస్తున్నారు. ఏడాదికి 3కి మాత్రమే భారతరత్నను అందించేవారు. కానీ 2024లో ఏకంగా 5గురికి ఈ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 1954లో తొలి భారతరత్న పురస్కారాన్ని బ్రిటిష్ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్ కు ఇచ్చారు. ఇక మరణించిన వారికి భారతరత్నను ప్రకటించడం వివాదాలకు తెరలేపింది. అశోకుడు, అక్బర్, శివాజీ, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, బాలగంగాధర్ తిలక్ వంటి అనేక మందికి కూడా భారతరత్న ప్రకటించాలన్న డిమాండ్లు తెరపైకి వచ్చాయి. 1977 నుంచి 1980 మధ్యకాలంలో ఎమర్జెన్సీ కారణాల వల్ల భారతరత్న పురస్కారాన్ని అందించలేదు. ఇక 1992 జనవరి 23న సుభాష్ చంద్రబోస్ కు మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని ప్రకటిస్తూ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన విమర్శలకు దారితీయగా నాటి కలకత్తా హైకోర్టులో ఆ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని పిటిషన్ దాఖలైంది. 1945 ఆగస్టు 18న సుభాష్ మరణించారన్న విషయాన్ని ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించని నేపథ్యంలో మరణానంతర పురస్కారాన్ని ఎలా ప్రకటిస్తారని పిటిషనర్ ప్రశ్నించారు. బోస్ కుటుంబీకులు కూడా ఈ పురస్కారాన్ని స్వీకరించేందుకు విముఖత చూపారు. ఈ పిటిషన్ల వల్ల 1992 ఆగస్టు నుంచి 1995 డిసెంబర్ వరకు భారతరత్న ఇవ్వడం ఆపివేశారు. ఇక 2013లో సిఎన్ఆర్ రావు, సచిన్ టెండూల్కర్లకు భారతరత్న ప్రకటించినప్పుడు కూడా విముఖత వ్యక్తమైంది. సిఎన్ఆర్ రావు కంటే గొప్ప శాస్త్రజ్ఞులు హోమీ బాబా, విక్రమ్ సారాభాయిలు ఉండగా ఆయనకు పురస్కారం ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసిన సభ్యుడని అతడికి భారతరత్న ఇవ్వడం ఆ సమయంలో ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాంలలో ఎన్నికలను ప్రభావితం చేస్తాయని పిటిషన్లు దాఖలయ్యాయి. ధ్యాన్ చంద్ వంటి గొప్ప హాకీ క్రీడాకారుణ్ణి ఉద్దేశపూర్వకంగానే విమర్శించారని ఆరోపించారు. ఇలా అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న చుట్టూ అనేక వివాదాలు కూడా ఉన్నాయి.